ఎన్నో నెల అమ్మా? ఐదో నెల గర్భిణి. ఇక ఇందాక మనం ఇల్లు తిరిగి చూసినాం కదా, గుడిసెలలో ఉంటుంది. గుడిసెలలో పడ్డది మేడం. నైట్ అంతా నిద్ర లేదు, కరెంటు లేదు. నైట్ మొత్తం కరెంటు కూడా లేదు తెలుసా మాకు. అందరం మేల్కొని ఉన్నాం మేము నైట్ మొత్తం. నైట్ అట్లా ఇట్లా పడిపోయి ఏమైనా అయిపోయింది. అప్పుడు వచ్చేటోళ్ళు వీళ్ళంతా, అప్పుడు వచ్చి చూసేటోళ్ళ మాకేమైనా ఇదే పోలీసు వాళ్ళు వచ్చి ఏమైనా చేసేటోళ్ళ. ఇప్పుడు ఇలా పడేసరికి వచ్చి కూర్చోవద్దని చెప్తున్నారు వాళ్ళు. మీరు ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? దగ్గర అవుతుంది ఎక్కువ. నేను పుట్టలే మేడం ఇంకా అప్పటికి. మేము పుట్టలేకుండే, మేము ఇప్పుడు పుట్టినప్పుడు పిల్లలు మేము పుట్టలేనప్పటి నుంచి ఇట్లనే ఇవి ఇస్తామని చెప్పి ఇవి అక్కడ ఇది కూడా వాళ్ళకే ఇచ్చారు మొత్తం. ఇక్కడ రానే లేవు ఇంకా ఇప్పటి వరకు మాకు. ఇప్పుడు మీరు 5వ నెలలో ఉన్నారు, వర్షాకాలం వచ్చింది. మీరు ఇక్కడనే ఉంటే వానలు పడేవాడికి మీ గుడిసెలు కూలిపోతే మీ పరిస్థితి ఎట్లా? అడగడానికే కదా మేడం మీకు అంతా చేస్తుంది. ప్రభుత్వాల దగ్గరికి మీరు ఎప్పుడైనా పోయిందా? మస్తు సార్లు పోతూనే ఉన్నారు, మా వాళ్ళు అంతా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఏమి ఒక్క మాట తిరుగుతలే చేస్తలేరు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు కదా, ఇస్తా అన్నాడు. మళ్ళా మాట్లాడతలేరు, ఎవరు ఆ మాటనే మాట్లాడతలేరు. మళ్ళీ ఇస్తామంటారు, ఇస్తానే లేరు మా బాబు. ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి ఇదంతా లొల్లి రోడ్ల మీద అంతా. ఇప్పుడు మీరు ఎప్పటి వరకు చేస్తారు ఈ నిరసన? ఇదంతా ఇల్లు వచ్చేంత వరకు ఇట్లా చేస్తాం మేడం, అంతే. వానలకు వర్షాలకు నా పిల్లలు ఇంత పిల్లలు తీసుకొని వచ్చిన నేను 40 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలకు పిల్లలు అయినరు. నా పెద్ద కొడుకు 3 బిడ్డలే, దశవంతుడు. నా మనవరాలు పెళ్లికున్నారు. నీ అంత ఉన్నారు బేట, నీ అంతా వచ్చారు. కూర్చుంటారు, పెళ్లి చేయాలి. నాకు 4 ఆడపిల్లలు, మనోళ్ళు ఒక్కటే మనోడు, బిడ్డ పిల్లలు 2. అందరికి పెళ్లిళ్ళు చేసినాం ఇట్లా అట్లా కూలి చేసుకొని. ఇప్పుడు అడ్డలేని పోతే పండ్లు దొరుకుతలేవు, ఆడోళ్ళకు లేవు, మొగోళ్ళకు లేవు, పండ్లు లేవు. ఆకలి కొని దూప కొని సంతకు పోతే 500 తీసుకొని పోతే కూరగాయలు వస్తలేవు బిడ్డ. 60 రూపాయల కిలో టమాటా. ఏం తిని బతకాలి మేము? రాత్రి వంట లేదు మాకు. ఓంబతి ముట్టించుకొని పడాలు వేసుకొని ఇట్లా వండుకొని తెల్లారి 4 గంటలకు ప్యాన్ చేసుకున్నాక ఇంట్లో ఆరిపోయినాయి. ఆ మేనేమో లాగా పిల్లగాడు పోతున్నాడు, ఇట్లా తీసి బకెట్లు చేయి పెట్టి తీసి పోయినకి పోతే ఇంటికి వచ్చినాయి నీళ్ళు. ఈ చెట్లు ఇరిగిపోయిన వాళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు, మా దిక్కు చూసేటోళ్ళు లేరు. పిల్లగాడు పోతున్నాడు అంటే చూసేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి మేము? అందరు వచ్చారు, రాని రమ్మా మీకు ఇస్తాము ఓట్లు వేయండి అన్నారు. అందరికి వేసినాం. మాకు ఎవరు న్యాయం చేసిండ్రు? ఎవరు న్యాయం చేయలేదు చూసాము. ఆయన ఇప్పుడు ఆయన పేరే రాదు, చచ్చిపోలే ఈనాముల రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాగా 5 రూపాయల బియ్యం చేసిండా, ఒక పని గ్యాస్ అని చేసిండా, గ్యాస్ 5 లీటర్ల గ్యాస్ చేసిండా. ఇప్పుడు ఆయన వీళ్ళు వచ్చినాక కేసీఆర్ వచ్చినాక 5 లీటర్ల గ్యాస్ కూడా అయిపోయింది. లేదు, పొయ్యి ముట్టించుకుందాం అంటే రోడ్డు మీదకి రావాలి, ఓ పేపర్ తెచ్చుకోవాలి, పొయ్యి ముట్టించుకోవాలి. సిలిండర్లు డబ్బులు ఉన్న సిలిండర్లు ఉన్నాయి పెద్ద కొడలు, మాకైతే లేదు. చిన్నకుండా 600 అంట. మా ఊరు బిడ్డలు, మహబూబ్నగర్ బిడ్డలు అని మాకు న్యాయం ఏం చేసిండు సార్? అమ్మ మేడం ఏం చేసిండు? ఆధార్ కార్డులు మేము అడగలే బిడ్డ, ఆయనను ఆధార్ కార్డు చేసిండు. మరి అందులో సగం చేయాలి మొగోళ్ళకు. నా మొగనికి 60 ఏళ్ళు ఉన్నాయి, ఇంతవరకు పింఛన్ లేదు. పార పని పోతున్నాడు, 7వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఎక్కి దిగుతున్నాడు. నాకు హెల్త్ బాగలేదు, నేను పని చేయకూడదు. నేను నీలపూర్ రాకన్నా కరెంట్లు పెట్టించుకున్నా బిడ్డ, నేను పని కోతలేను. ఇప్పుడు నాకు ఎవరు వేయాలి? ఇంతవరకు తిండి లేదు, కడుపులో మంటలేస్తుంది. అక్కడ పోదంటే ఎవరు నన్ను ఎంతమంది ఇసంటి బాబులో 10 రూపాయలు ఈ బిడ్డ అంటే ఇస్తురు. ఇప్పుడు ఫోన్లు అయినాయి కదమ్మా, ఫోన్ పోయింది అవా అంటే అప్పుడు 7 సార్లు నాగాళ్ళ ఏం తినాలి? కక్కలేక మింగలేక మేము చేస్తున్నాం. మాకేంది ఎవరు వేస్తారు? రూపాయి బిల్ల ఇచ్చేటోళ్ళు లేరు. ఫోన్ పోయింది అవా, చిల్లర లేదు అని ఈ పిర్ర కొట్టుకొని పోతున్నారు. అట్లా అడక తిందామన్నా దొంగతనం అయితే చేస్తలేం కదా. అడుక్కున్నాం, ఎవరికైనా బుద్ధి పుడుతుంది ఏమన్నా, కడుపులో మంటలు వేస్తుంది, ఇంత చల్లగా తాదాము అని అట్లా పోతే బరక దిక్కుపోతే ఇస్తురు ఇంతవరకు. ఇప్పుడు ఫోన్లలో పైసలు అయినాయి. ఫోన్ పోయిందంటే నాకు ఫోనే లేదు బిడ్డ. ఫోన్ పోయి ఎట్లుంటుంది అని కనని నేను తీసుకుంటే బుద్ధి పుట్టినాయా 10 రూపాయలు ఏం తాతావు అంటే ఏందన్నా ఓపి బిడ్డ అంటే పోపిస్తే తాగి వచ్చి కూర్చుంటున్నాడు. ఇప్పటి వరకు మీరు అన్నం తినలేదు ఈ రోజు? ఏది 5 రూపాయల పువ్వు అయిపోతే ఇంకా ఎండు వండుకోవాలి. పొయ్యిలు ఆరినాక కట్టెలు ఆరినాక వండుకొని తినాలి. పిల్లలు పువ్వు అంటున్నారా, టిఫిన్లు తిన్నారు, మాకు ఇండ్లు కావాలి అని బాధపడుతున్నారు. ఆ పిల్లగాడు పోతే వాళ్ళు తెచ్చిస్తారు. మోరు ఎంత ఉంది? డేనిస్ ఉంది దాని కింద. ఇండ్లకు మోరులకు తేడా లేవు కదమ్మా. ఆడ గుయ్యారం ఉంది, ఆ గుయ్యారం చూపించుకొచ్చిన, ఫోటో తీపించుకొచ్చిన, నేను అన్ని తీసిన. నా రేషన్ కార్డులో నా పిల్లలు ఎంత ఉన్నది చూపించిన, అన్ని ఇంట్లో వరిసిన. నేను ఒక ఆయన చూసుకొచ్చాడు,
యా బాబు చూసొచ్చిండు అన్నాడు బాబు మల్లేష్ అంట పేరు చెప్పిండు ఆయన. అన్ని ఆధార్ ఇక్కడనే ఉండే మాకు, రేషన్ కార్డు ఇక్కడనే, ఆధార్ కార్డు ఇక్కడనే, ఓట్ల లిస్ట్ ఇక్కడనే, నల్ల బిల్లు ఇక్కడనే, కరెంటు బిల్లు ఇక్కడనే. నాకు ఊళ్ళో ఏంది లేదమ్మా, మాకు ఇవ్వలేదు బిడ్డ. ఇస్తే మేము ఎందుకు ఇక్కడ రోడ్డు మీద రిమ్మ పట్టి ఉంటావా? ఎవరికి ఇచ్చిండో రామాను వచ్చి గల్ల పట్టుకొని 4 దస్తావాను చెప్పుతారు ఒకటి రాను ఇచ్చిన వాళ్ళకి ఎవరికో. మాకు ఇస్తే మేము భయపడతాం, మాకు ఇయ్యలే ఆయన. ఇందిరమ్మ ఇండ్లు అవి ఇందిరమ్మ పథకాలు గుర్తు పట్టుకొని ఉండవు మా తాన, అవి నామినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందారో బాబుకు చూపించినాం. మరి పాలమూరు బిడ్డ మాకేం న్యాయం చేస్తున్నాడు? గుడిసారి కాని రావద్దు అంటున్నాడు. మరి పాలమూరు బిడ్డ మరి వేసినాం, వేస్తేనే వచ్చిండు. ఏం చెప్పచ్చు పాలమూరు బిడ్డ అని అంటున్నాడు. వేస్తేనే కదా ఆయన వచ్చింది, వేయకపోతే ఆయన ఎట్లా వస్తాడు? అందుకే అడుగుతున్నాం కదా మేము, పోరాటం చేసేది ఏంటికి? ఈ ఆకలి కొని దూబకొని అగపసి బాలని చెప్తున్నారు. పిల్లలు బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు, ఉద్దర పిల్లలు వాళ్ళని అడుకొచ్చుకొని కొంగు పిచ్చలు నాకు అడుకొచ్చుకొని పెట్టుకొని తిని సాకుతున్నాం సారు. ఎట్లా? మాకు ఎవ్వరు న్యాయం చేయలేదు చూడమ్మ, మాకు ఇంతవరకు అయితే ఎవ్వరు న్యాయం చేయలే. ఇన్నేళ్ళ సంది ఓట్లు వేసినాం, అందరికి వేసినాం, కానీ మాకు ఎవ్వరు చేయలే. లక్ష్మణ సార్ అని ఉంటాడు, ఆయన నల్లాలు ఇప్పించిండు, కరెంట్లు ఇప్పించిండు, దీపాలు పెట్టుకొని బతికినాం అదే గుడిసెల్లో. మా పిల్లలకు పిల్లలు అయ్యిండ్రు, మా మనవాళ్ళే మమ్మల్ని ఏంది ఇంకేం తినాలి ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు. మాకేం ఆస్తి వద్దు, ఆమెదాని వద్దు, మాకు ఒక ఇల్లు ఇవ్వాలి బిడ్డ. ఏదైనా మీద చేసుకొని చెప్తారా? ఏ ఎమ్మెల్యే సార్ వస్తాడో ఆయన పాద 14-15 శరణార్థి ఎక్కడ ఇస్తే అక్కడ వెళ్ళిపోతాం. మాకు అంతే, ఆస్తి వద్దు, ఆమెదాని వద్దు, ₹1 వద్దు, మాకు ఇంటి ఇవ్వాలి బిడ్డ. లేకపోతే మనం నన్ను పట్టుకుపోయి చంపేసినా నా పానవాన్ని ఇస్తా, నా పిల్లలకు నా 4 మనవరాళ్ళకు నా ఏమన్నా చేయాలి. అంతకు తప్పించి ఇంకేం లేదు బిడ్డ. మేము ఏం చేయలేదు కానీ నాకే పరిస్థితి లేదు. నాకు ఊళ్ళో కూడా ఆస్తి లేదు, ఇన్నేళ్ళ గంజి బతికినాం. కాబట్టి వీళ్ళ పరిస్థితి చూస్తే కనీసం నా ప్రాణం తీసుకోండి కానీ నా పిల్లలకు ఒక ఇల్లు చక్కగా ఉండాలి. ఆమె నా మన్మరాన్లన్నా చక్కగా ఉండాలి. మా బతికి నా పానం అయినా తీసుకుంటా, నన్ను ఎక్కడ పట్టుకుపోయి నరికేసినా పోతా. ఆడపిల్లలు తండ్రింతో తాగుపోతాడు, ఎట్లా బతికించుకోవాలి? ఆ గుడన్నా రావాలి కదా బిడ్డ. ఆడపిల్లలు ఎక్కడో పోయి ఇంట్లోకి ఆ గుడ్డనన్నా ఉడగాలి కదా. అందుకొరకు చెప్తున్నా బిడ్డ, నాకు ఆడపిల్లలు అందరు ఆడపిల్లలు అంటే ఇంట్లో అందరికి ఉన్నారు కదా ఆడపిల్లలు.